అక్కలకు బీర్వా నిండా చీరలున్నా ఇంకో చీర ఉంటే బాగుండు అనుకుంటారు. ఏదైనా దుఃఖంలా కొత్త మోడల్ చీర కానొస్తే చాలు అది కొనేదాకా పట్టుబడతారు. అసంటి పట్టు చీరలకు పేరు పోయింది మన పోచంపల్లి. ఆ పేరు చెప్పగానే అగ్గిపెట్టెల పట్టే చీరే దబ్బనంలోకెళ్ళి జొర్రె అంత చీరలు నేసిన మన నేతన్నల పనితనమే మతికొస్తుంది. ఆగో అసంటి చేనేత కార్మికుల ముచ్చట ఇది కూడా. అమ్మా నాయనలతో కలిసి చల్లు పడుతున్న అన్న ఇటు దగ్గర నుండి చీరను నేపిస్తున్న అక్క, ఇద్దరికిద్దరు నేషనల్ అవార్డు కొట్టి మన చేనేతల పనితనం ఏందో దునియాకు మల్లోపారి ఎరక చెప్పిర్రుల్లా. ఇద్దరి సుత యాదాద్రి జిల్లా పుట్టపాకనే. అన్న పేరు పవను, మేడం పేరు నర్మద. చీరలు నేసే పడుసోళ్ల అన్నకు చీరలు మార్కెటింగ్ చేసుట్ల అక్కకు అవార్డులు వచ్చినాయి. దేశంలో 19 మందిని సెలెక్ట్ చేస్తే మన తాను నుంచే ఇద్దరున్నారు. జాతీయ తర్వాత రాష్ట్రీయ అవార్డులు దాదాపు 40కి పైగా ఇక్కడికి రావడం జరిగింది. వచ్చే నెల 7 తారీఖు చేనేత దినోత్సవం నాడు ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదకెళ్ళి అవార్డు అందుకోబోతున్నందుకు ఇలా రెండిళ్లలో చిన్న సంబరం కాదు. ఇదే పని 8 సంవత్సరాల నుంచి నా దగ్గరనే శిక్షణ తీసుకుంటూ మా బాబుకు వచ్చినందుకే చాలా సంతోషంగా ఉన్నది అవార్డు. ఒక చుట్టుపక్కల 10 గ్రామాల నుంచి ఒక 300 వ్యూవర్స్ నుంచి గ్యాదర్ చేస్తున్నది. అంత మోటివేట్ చేసుకుంటా ముందుకెళ్తున్నది. నేనే ఊహించని రీతిగా చీరలను నేసుడు ఒక ఎత్తు, వీటిని అమ్ముడు ఇంకో ఎత్తు. మొగోళ్ళకే మస్తు తిప్పలైతుంటది. అసొంటిది జాతీయ స్థాయిలో అవార్డు కొట్టే రేంజ్ లో దందా నూరికిచ్చిందంటే చూడుర్రిగా. ఇక్కడ నుండి చిన్నగా మొగ్గాలు నేపించినాక కొన్ని చీరలు సేల్ చేస్తూ ఊర్లో నుంచి హైదరాబాద్ కు 10-100 చీరలు అట్లా తీసుకెళ్తూ అక్కడ షోరూమ్స్ లో అమ్ముతూ ఇంటాయన ఎన్నుకున్నాడని ధైర్యంగా పని చేసుకుంటా పోయినా ఈ లెవెల్ కు పోతా అని కలల సూత అనుకోలేదని చెప్పుకుంటే చిన్న మురిపం కాదు అక్కది. ₹1,00,000 టర్న్ ఓవర్ నుంచి 8 crores వరకు వచ్చిందంటే ఇంత స్థాయికి ఎదుగుతా అని కూడా నేను కలలో కూడా ఊహించుకోలేదు. ఇక పవన్ అన్న నేసిన సీరియస్ స్పెషాలిటీ ఏందో అన్నే చెప్తాడు ఇనూర్రి. తేలియా రుమాల్ ఓల్డ్ డిజైన్స్ మొత్తం 5 రకాలు ఉంటాయి. బ్లాక్ ఐరన్ రస్ట్ కలర్, ఐరన్ బెల్లం వాడి తయారు చేసిన ఇది చీర ముడత పడదు. అలాంటి వార్పు వాడినాము. చీర ఖరీదు వచ్చేసి 75,000. 6 నెలలు చెమట తీసి కెమికల్స్ కాకుండా నేచురల్ రంగులు తయారు చేసి అద్దిండట. మునుపు 2వ జాగాలుంటే ఇప్పుడు ఫస్ట్ వచ్చిండట. మన చేనేతలు ఇంకా ఎన్నో సాధించాలని కోరుకుంటా ఇప్పుడు అవార్డు కొట్టిన వాళ్లకు శుభాకాంక్షలు.